ప్రైజ్ లార్డ్. మీ అందరికి వందనాలు. దేవుని వాక్యంలో దావీదు ఈ విధంగా సెలవిస్తున్నాడు. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అని. పచ్చదనం ఆశీర్వాదానికి గుర్తుగా ఉంది. దేవుని మందిరంలో నాటబడిన చెట్టు వలె స్థిరంగా ఉన్నాను అంటున్నాడు. ప్రైజ్ లార్డ్. చాలామంది భక్తి జీవితంలో ఒక స్థిరత్వం ఉండదు, నాటబడిన అనుభవం ఉండదు, వర్ధిల్లే అనుభవం ఉండదు. 3వ యోహాను పత్రికలో ఈ మాట రాయబడింది. క్రీడ ఆత్మలో వర్ధిల్ల ప్రకారం అన్ని విషయంలో వర్ధిల్లాలని. చూడండి, ఇక్కడ దేవుని సన్నిధిలో నాటబడే అనుభవం, వర్ధిల్లే అనుభవం. మొదట ఆత్మలో వర్ధిల్లినప్పుడు అన్ని విషయాలందు దేవుడు వర్ధిల్లింపజేస్తానంటున్నాడు. ఇక్కడ దావీదైతే దేవుని మందిరంలో నాటబడిన మొక్కలాగా ఒక స్థిరత్వం కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో నాటబడే అనుభవం, వర్ధిల్లే అనుభవం. చూడండి, నాటబడిన వాళ్ళు ఇంకా ఏ విధంగా ఉంటారంటే 103వ కీర్తనలో చెప్పబడినట్లుగా, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామాన్ని సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన మేలులో, ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మరవద్దు అంటున్నాడు. దేవుని మందిరంలో నాటబడి వర్ధిల్లే వాళ్ళు చేసే మరొక ఎలాగుంటారంటే కృతజ్ఞత కలిగి ఉంటారు. దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగిన జీవితం. ఎప్పుడైతే కృతజ్ఞత కలిగి ఉంటాం అప్పుడు వర్ధిల్లుతాం అన్నమాట. ప్రైజ్ లార్డ్. చూడండి, చాలామంది ఎన్నో మేలు జరుగుతున్నప్పుడు కూడా, ఎన్నో కార్యాలు దేవుడు చేసినప్పుడు కూడా కృతజ్ఞత లేకుండా ఉంటారు. దావీదైతే దేవుని మందిరంలో కృతజ్ఞత కలిగి ఉన్నాడు. కాబట్టి వర్ధిల్లే వాళ్ళకు ఉండే మరొక లక్షణం అంటే కృతజ్ఞత కలిగిన జీవితం. ఏమేమి దేవుడు చేసినా కూడా దానికి కృతజ్ఞత అనేది చెల్లిస్తూ ఉంటారన్నమాట. దేవుని సన్నిధిలో నాటబడతారు. దేవుని సన్నిధిలో ఇంకా కృతజ్ఞత కలిగి ఉంటారు. ప్రైజ్ లార్డ్. కాబట్టి వర్ధిల్లే జీవితాలు ఎలాగుంటాయంటే కృతజ్ఞత కలిగి మరింతగా ఆత్మలో వర్ధిల్లేవారుగా ఉంటారు. ప్రైజ్ లార్డ్. కాబట్టి దేవుని వాక్యంలో ఇంకా ఒక వాక్యం, మనం దేవుని వాక్యాన్ని మరొక వాక్యాన్ని చూసుకుంటే, వాళ్ళు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటారని. జలముల యొద్ద నాటబడిన చెట్టు ఏ విధంగా ఉంటుంది? పచ్చగా ఉంటుంది. అదే దావీదు కూడా దేవుని మందిరంలో నాటబడిన చెట్టు వలె ఉన్నానన్నాడు. అంటే దేవుని వాక్యంలో నాటబడిన వ్యక్తులుగా. ఒక కాలువ గట్టునున్న చెట్టు ఎండిపోద్దా? అది వెట్టగలిగినా కూడా అది భయపడదు అని బైబిల్ గ్రంథంలో ఉంది. ఎందుకంటే ఎండ వస్తుందని భయం ఉంటుందా? ఉండదు. ఎందుకు? అది ఎక్కడ నాటబడింది? జలాల యొద్ద నాటబడింది, దేవుని మందిరంలో నాటబడింది, దేవుని వాక్యంలో నాటబడుతుంది. కాబట్టి ఎవరైతే దేవుని సన్నిధిలో నాటబడతారో వారు వర్ధిల్లిన అనుభవంలో ఉంటారు, కృతజ్ఞత కలిగి ఉంటారు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.